లలిత జ్యువెలర్స్ వారి డబుల్ ధమాకా ఆఫర్. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుజీ. నమస్కారం మా విజిత. గురుజీ, ఇంట్లో కొన్ని సంకేతాలు అంటే లక్ష్మీ అమ్మవారు రావటానికి ముందు, ఎక్కువగా డబ్బుల వర్షం కురవటానికి ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి అని చెప్పి నమ్ముతూ ఉంటారు. ముఖ్యంగా అందులో ఒకటి తీసుకుంటే కనుక చీమలు ఎక్కువగా కుప్పలుగా అలా వస్తున్నాయి అని అంటే అమ్మవారు అంటే లక్ష్మీ అమ్మవారు రాబోతోంది, మీకు డబ్బులు రాబోతున్నాయి ఏదో ఒక రూపంలో అని చెప్పి అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు వాస్తవము? చీమలకి అమ్మవారికి సంబంధం ఏమైనా ఉందా? 100% వాస్తవమే ఇది. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవబనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ వివత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఇక్కడ దాసీ జనం ఎవరంటే చీమల రూపంలో ఉంటారనమాట. చీమలు ఇంత ప్లేస్లో ఒక 1000 ఆక్యుపై చేస్తాయి. అదే మనుషులు ఒక 1000 మందిని పెట్టారంటే ఎంత ప్లేస్ కావాలా? కాబట్టి దాసీ అనగానే మనుషుల సైజులో మనం ఆలోచిస్తాం. మనకులాగా ఇలాగ వింజామరలు వేస్తున్నారు. వాణీరమా సేవితాం అన్నాం లలితాదేవిని. అంటే ఒక పక్క సరస్వతి, ఒక పక్క రమ అంటే లక్ష్మీదేవి, ఇద్దరు వింజామరలు వేస్తూ ఉంటారు. అలా ఊహిస్తాం చీమల రూపంలో అనమాట. ఆ చీమలు యక్షిణీ దేవతలకు కూడా ఎక్కడైతే నిధి నిక్షేపాలు ఉన్నాయో ఆ నిధి నిక్షేపాలన్నీ కూడా యక్షిణీ దేవతలు కాపలా కాస్తూ ఉంటాయి. అదే చీమలు అనమాట. చీమల రూపంలో యక్షిణీ మాతలు కామరూపులు. కాబట్టి ఎక్కడైతే నల్ల చీమలు, ఎర్ర చీమలు, పెద్ద చీమలు ఇవన్నీ ఉంటాయి మనకి. చాలా డిఫరెన్స్లు ఉన్నాయి. ఏ చీమలైనా సరే తప్పకుండా మహాలక్ష్మి తల్లి యొక్క నిధి నిక్షేపాలు ఉన్నాయని అర్థం అక్కడ. అందువల్లనే పొలాల్లో కూడా విచిత్రంగా మనకి ఏమవుతాయంటే కొన్ని చోట్ల నల్ల చీమలు పాకుతూ ఉంటాయి. అక్కడ రైతులకు తెలుసు, వెంటనే తవ్వుతారు. అక్కడ చాలామంది రైతులకి ధన సంపద దొరికినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎలాగైతే ఒక దొంగవాడిని పట్టుకోవడానికి ఈ కుక్కలకి ట్రైనింగ్ ఇచ్చి పోలీసు వాళ్ళు తీసుకెళ్తారు చూడు, ఆల్సేషన్ డాగ్స్ని. అలా ఈ చీమలు, నల్ల చీమలు ఈ యొక్క కర్నూలు జిల్లాలో, మరి జొన్నగిరి, తర్వాత వజ్రకరూర్ ఇలాంటి ప్రాంతాల్లో ఈ వజ్రాలు నేర్కుంటూ ఉంటారు. వర్షాలు పడినప్పుడు వాళ్ళు ఎక్స్పర్ట్గా 24 hours ఇక్కడే కూర్చుంటారు. అక్కడే గంట సేపు 2 hours అక్కడే కూర్చొని ఏరుతూ ఉంటారు డైమండ్స్ దొరుకుతాయని. అక్కడ నల్ల చీమలు ఉన్న చోట ఎక్స్పర్ట్స్ వాళ్ళకి తెలిసిపోద్ది, వెళ్ళి అక్కడే ఎతుకుతూ ఉంటారు. ఎంతోమందికి దొరికిన వాళ్ళని మనం చూసాం. కాబట్టి ఇక్కడ ఏమిటంటే ఆ నిధి నిక్షేపాలకి కాపలా కాసేటటువంటిది చీమలు అనమాట. అలాగే మన ఇంట్లోకి నిధి నిక్షేపాలకు మామూలుగా పాములు కాపలాగా ఉంటాయంటారుగా. పాములు, అవన్నీ యక్షిణీ రూపము, కామరూపం అని చెప్పాను కదా. ప్రకృతిలో ఉన్నటువంటి దానికి, ప్రకృతికి ఆత్మ యక్షిణీ మాత. ఆ నిధి నిక్షేపాలన్నిటికీ కూడా ఎవరి చేతిలో ఉంటాయి? యక్షుల చేతిలో. కుబేరుడు అధిపతి ధనధాన్యాలకన్నీ. సో యక్షిణీ దేవతలు కాపలాలు ఉంటాయి. నాగలోకంలో మనకి పాతాళ లోకంలో నాగులు ఉంటారు. 2 నాగలోకాలు ఉన్నాయి మనకి. ఒకటి ఏంటంటే 5 headed సర్పాలు, ఇవన్నీ కూడా ఉన్నటువంటివి నాగలోకం. ఆ నాగలోకంలో కూడా మణులు ఉంటాయి అక్కడ. అలాగే ఈ యొక్క మనం జీవుడు చేసుకున్నటువంటి కర్మని అక్కడ అమెండ్మెంట్స్ చేస్తారు. అంటే కేవలం శిక్ష వేయడం కాకుండా వీడికి మళ్ళీ కొత్త జన్మ ఇచ్చి ఇంకా అలాంటి తప్పులు చేయకు, కొంత శిక్షించి కొంత వదిలేయడం, అది నాగలోక యొక్క ప్రత్యేకత. కాబట్టి మనం ఎప్పుడైతే నిజంగానే ధనవంతులు అవ్వాలి అని అనుకున్నప్పుడు మనం అదే కోరికగా ఉండాలి. కోరిక మారకూడదు మళ్ళీ. అటువంటప్పుడు మనకి నిధి నిక్షేపాలు అనేటటువంటివి ఆ రూపంలో రావచ్చు, ఏదో ఒక రూపంలో వస్తాయి. దీనికి గురుచరిత్రలో నృసింహ సరస్వతి స్వాముల వారు, దత్తాత్రేయ స్వామి వారు 2వ అవతారం, ఆయన చేసి చూపించారు ఆ లీల. ఆయన నిత్య విహారి. ఆయన దత్తాత్రేయుడు నిత్య విహారి, నిత్య నివాసి, ఎప్పుడు అక్కడే ఉంటాడు గాణగాపురంలో. ఇప్పుడు కూడా ఆయన ఏం చేస్తాడు, మధ్యాహ్నం 12 గంటలకి ప్రతి ఒక్కళ్ళ ఇంటికి కూడా భిక్షకు వెళతాడు. 12 to 1 టైం అయింది.
ఒక రోజున ఆయనకి పేదవాళ్ళపైన జాలి ఎక్కువ కదా భగవంతుడికి. దుర్యోధనుడు రకరకాల వంటలు వజ్ర వైడూర్యాలు ఇచ్చి శ్రీకృష్ణ పరమాత్మని మంచిగా భోజనానికి పిలిస్తే పళ్ళు అన్నీ పెట్టి పిలిస్తే వెళ్ళడు కృష్ణుడు. పరమ కటిక దరిద్రుడైనటువంటి విదురుడి దగ్గరికి వెళతాడు. అంటే దుర్యోధనుడి దగ్గర ఎంప్లాయీ అతను విదురుడు. దుర్యోధనుడు అంటాడు, నేను ఇస్తుంటే నీకు మహారాజునై చక్రవర్తినై నువ్వు నా వర్కర్ దగ్గరికి వెళుతున్నావు, నువ్వు పేదవాడు విదురుడి దగ్గరికి వెళ్తాడు. అక్కడ కూడా వెళ్ళి విదురుడి దగ్గర ఏం తీసుకుంటాడైనా, విదురుడు అరటిపండు పెడతాడు. అరటిపండు తన్మయత్తున్న కృష్ణుని చూస్తూ ఇలా తీస్తూ తొక్కల పండుని కింద పడేసి తొక్క పెట్టేస్తాడు కృష్ణుడికి. కృష్ణుడికి అన్నీ తెలుసు, అయినా సరే తన్మయత్వంతో ఆ తొక్కలు తింటాడు. ఆశ్చర్యపోద్ది లక్ష్మీదేవి, ఏమిటి వీడు తొక్క పెడుతున్నాడు అని. అలా ఆ స్వామివారికి ఒక పేద కుటుంబం మీద పాపం ఆయనకి దృష్టి పడింది. వాళ్ళని ఉద్ధరించాలి అనుకున్నాడు. వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్తాడు. ఆయనేమో అడుక్కు తేవాలి బియ్యం, ఇంట్లో బియ్యం లేవు. ఈవిడేమో పేద ఆవిడ, కూర్చోండి అయ్యా కూర్చోండి అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఒక తుమ్మ చెట్టు ఉంటుంది, తుమ్మ పాదు అని. ఆ తుమ్మ పాదు కాయలు కాస్తుంది. ఆ కాయలు ఎప్పుడైతే వీళ్ళకి భిక్షాటనకు చేసినా సరే బియ్యం దొరకలేదో ఆ రోజుల్లో పాప అలాంటి టైంలో వాళ్ళు ఆ తుమ్మ గింజలు కోసుకొని వండుకొని బ్రతికేవారు. అలాంటి వాళ్ళ మీద జాలి కలిగింది స్వామికి. వచ్చిన తర్వాత ఈమెం చేస్తుంది, ఏమండి మా హస్బెండ్ బయటికి వెళ్ళాడండి గురువుగారు, కొంచెంసేపు రెస్ట్ తీసుకోండి అంటాడు. సర్వజగన్నాటక సూత్రధారి, సర్వ జగత్ ప్రభువు ఆయన. ఎక్కడా కూడా ఒక 5 నిమిషాలు ఉండమంటే మనం ఉంటామమ్మా, ఎవరి దగ్గరికనండి, ఎవరు కూడా అపాయింట్మెంట్ టైం అయిపోయిందండి అని వెళ్ళిపోతారు. కానీ అంత పెద్ద ప్రభువు కూడా అతను వచ్చేదాకా అక్కడే పడుకుంటాడు రెస్ట్ తీసుకొని. ఈ లోపల ఆమె తుమ్మ గింజలు వండుతుంది. భిక్షాటన లేదని వస్తాడు ఆయన. తుమ్మ గింజలు వండి అన్నం పెడుతుంది స్వామికి. కొంచెంసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఆయన వెళ్ళిపోతూ ఆ తుమ్మ పాదుని ఇలా పీకి పడేస్తాడు. పీకి పడేసి మళ్ళీ వేస్తారేమో అన్నట్టు ఆ మొక్క ఇలా చిన్న చిన్న మొక్కలు చేసేసి పడేసి వెళ్ళిపోతాడు ఆయన. వెళ్ళిపోతే వాళ్ళ భార్య అంటుంది, ఆమె నువ్వేమో గురువు అంటావు, ఈమెమో ఏం చేస్తాడు, మనం భోజనం పెట్టి అంత గౌరవంగా చూసుకుంటే ఎప్పుడైనా మనకి బియ్యం దొరకని పక్షంలో ఈ తుమ్మ గింజలు మనకి ఆధారం అయ్యాయి, అలాంటి చెట్టుని పీకేసాడు ఏంటయ్యా బాబు, నీకేం గురువయ్యా బాబు అంటుంది. నా గురువు ఏది చేసినా మంచికే చేస్తాడు అంటాడు ఆయన. అప్పుడు సరే తర్వాత సంగతి చూద్దాం, ముందు ఆ చెట్టు మళ్ళీ పాత అని అంటుంది. అక్కడ పాత తింటే అక్కడ ఏమవుతుంది, ఖంగమని తగులుతుంది. చీమలు అక్కడ తిరుగుతూ ఉంటాయి. నల్ల చీమలు ఉన్నాయి. అవి కుట్టవు కాబట్టి వాడు అదే ఎర్ర చీమలు కుడతాయి కాబట్టి మనం జాగ్రత్తలు పడతాం. సో ఇలా తవ్వుతుంటే ఖంగమని సౌండ్ వస్తుంది. ఏదో ఉంది అని తీస్తే నిధి నిక్షేపాలు. అది స్వామివారు మళ్ళీ, లేకపోతే ఆ చోటునే వీళ్ళు టచ్ చేయరనమాట. అందుకని మనకి నిధి నిక్షేపాలు అనే వాటిల్లో కాకుండా నేను రియల్ స్టోరీ చెప్తున్నాను అమ్మా. ఒక చోట మా ఊర్లో రాజమండ్రిలో అందరికీ తెలుసు, కానీ మనము చెప్పకూడదు కాబట్టి అదంతా ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం జరిగినటువంటిది. ఉల్లిపాయ బస్తాలు వ్యాపారం చేసేవారు, ఉల్లిపాయల హోల్సేల్ వ్యాపారం చేస్తుంటే రోజు ఉల్లిపాయ బస్తాలు వస్తాయి కదా, అలా లోడ్ చేస్తారు, గోడౌన్లో పెట్టారు. 3 బస్తాల డబ్బు నిండా వచ్చేసింది అనమాట. దాంతో వాళ్ళు లక్ష్మీవంతులు అయిపోయారు. సినిమా థియేటర్లు కట్టుకున్నారు. అందరికీ తెలుసు ఈ స్టోరీ. అలాగే కాకినాడలో సినిమా థియేటర్లు కట్టిన వాళ్ళ సంగతి కూడా చెప్తున్నాను. మా చిన్నానే స్వయంగా ఇక్కడ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, చాగంటి కోటేశ్వరరావు గారు కొలీగ్, వీళ్ళంతా చాగంటి కోటేశ్వరరావు గారు కూడా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో చేశారు కాకినాడలో. అక్కడ సామర్లకోటలో చేసినప్పుడు ఆది వరహాలు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఇలా పడుకొని ఉన్నాడు అనమాట. పడుకుంటే రోజు అక్కడ చీమలు వచ్చేవంట. అంతా కూడా కలలో తెల్లని వస్త్రాలు ధరించి గజ్జల సౌండ్ వస్తే ఈయన దెయ్యమని భయపడేవాడు. మా గురువుగారి దగ్గరికి పురాణ పండిత రాధాకృష్ణమూర్తి గారి దగ్గరికి వస్తే, నాయన అక్కడ లక్ష్మీదేవి ఉంది అని చెప్తే వీళ్ళకి ఏమర్థమవుద్ది. ఆ మన్నాడు ఆ కాంట్రాక్టరు కట్టేవాడు ఆ రాయిని ఇలా తీయగానే బుల్డోజర్తో నిధులు దొరికినాయి. దాంతో వాళ్ళు సినిమా థియేటర్లు కట్టారు కాకినాడలో. ఇది కూడా ప్రజలందరికీ తెలుసు. అందువలన నేను అనేది ఏంటంటే అమ్మ, ఇవన్నీ ఎలాగా ఐడెంటిఫై చేశారు? ప్రైమా ఫ్యాసి అంటాం కోర్టులో. ప్రాథమిక దర్యాప్తులో ఆధారాలు ఉన్నాయా జడ్జి మేడం చూస్తుంది. ఆ విధంగా లక్ష్మీదేవి మనం కుబేర్లం కాబోతున్నామా లేదా అన్నది చీమల రూపంలో చెప్పుద్ది అనమాట. ఆ ఇండికేషన్ ఇస్తుంది. అవి నల్ల చీమలు అవనాయి, ఎర్ర చీమలు అవనాయి,
చిన్న చలిచీమలవని, ఇవన్నీ కూడా మన ఇంట్లో ఆ పుట్టలు పెడితే ఖచ్చితంగా మనకి లక్ష్మీదేవి కుప్పలుగా డబ్బు ఇవ్వబోతోంది అని సంకేతం. అంతేగాని అక్కడ నిధి నిక్షేపాలు ఉన్నాయని గొయ్యి తవ్వేసుకోకండి ఆయన, పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకుపోతారు. మొత్తం ఇంకా భూమి కిందంతా డిపార్ట్మెంట్ది అనమాట, భూమి పైదంతా మనది, గోడల్లో మనది. కాబట్టి ఈ రకంగా మనం కనుక చేసుకున్నట్లయితే మనకి లక్ష్మీదేవి ఇస్తుంది. త్రిమూర్తులు అని ఒకడు ఉండేవాడు, 10th క్లాస్ ఫెయిల్ అయి పాపం అమాయకంగా ఉండేవాడు రాజమండ్రిలో. ఇదంతా నా చిన్నప్పుడు స్టోరీస్ చెప్తున్నాను. వాడు ఇప్పుడంతా ఫేమస్ అవ్వాలని ఎలాగైతే మీడియా ముందుకు వచ్చి వీళ్ళందరూ ఎలాగైతే చెప్తున్నారో, ఆ కాలంలో కూడా పత్రికలు అవి ఉండేవి. అయితే వాడు ఫేమస్ అవ్వాలని ఏం చేసేవాడు, మా ఇంట్లో నిధి నిక్షేపాలు ఉన్నాయి, మా ఇంట్లో నిధులు ఉన్నాయని చెప్పేవాడు, బంగారు బిస్కెట్లు ఉన్నాయి మా గోడల్లో అనేవాడు. కోరి వెధవా అలా చెప్తే పోలీసులు పట్టుకుపోతారా, భూమి కింద ఉంటే, భూమి పైన అంటే డిపార్ట్మెంట్ది కాదురా అంటే గోడల్లో ఉన్నాయి అనేవాడు. గోడల్లో ఉన్నాయంటే నిజంగానే దొంగలు వచ్చారు, గోడల్లో ఉన్నాయి అనుకొని చేస్తే వాడు పాపం దరిద్రుడు, వాడి దగ్గర ఏమున్నాయి పాపం లేవు. అందువలన ఇలా కాకుండా వాడికి తర్వాత చీమలు వస్తున్నాయి గురుగారు, చీమలు వస్తున్నాయి అని అడిగాడు. త్వరలో అవుతావు రా నాయన, నువ్వు గొప్పవాడివి అవుతావు అన్నాను. వాడికి ఏమీ తెలియదు అనమాట. ఒక తెల్లని వస్త్రాలు వేసుకోవాలనిపించిందంట, బట్టలు వేసేసుకున్నాడు. బట్టలు వేసేసుకొని వాస్తు పండితుడైపోయాడు. ఎలా అయిపోయాడంటే, ఎవరింటికన్నా ఆ రోజుల్లో గౌరి తిరుపతి రెడ్డి గారు, ఆయన ఒక బట్టల మూట వ్యాపారం చేసి ఆయన మంచి పండితుడిగా పేరు తెచ్చుకున్నాడు. బాగా గౌరు వాస్తు అని బుక్ కూడా రాశాడు. ఆయనకు పోటీగా తయారైపోయాడు మావాడు. ఎవడింటికి వెళ్తే వాడికి వాస్తు దోషం లేదు, కిచెన్ పడగొట్టే అంతే, పడగొట్టేయడమే అనమాట. ఏ ఇల్లు ఏ రూమ్ ఉంటే ఆ రూమ్ నైరుతి పడగొట్టే అనేవాడు. నో రెమెడీస్, ఇంకా పడగొట్టేడాలే. ఇల్లులు పడగొట్టించేస్తే వాడికి అందరూ కూడా ఈ గదలు వేయించేవాడు బంగారం. మా గురువుగారులు మేము జాతకాలు చెప్తుంటే కనీసం మా గురువుల దగ్గర ఒక్కడు కూడా బంగారం కాదు కదా వెండిలో గౌడ ఇచ్చేవాడు కదా, వాడికి మాత్రం బంగారం ఇచ్చేసేవారు చేయమని. వాడు బంగారం షాప్లో ఆర్డర్లు చేయించేసేవాడు, గదలు వేయించేసేవాడు మెడలో. అట్లా ఎలా అయ్యాడంటే చీమలు ఇండికేషన్ ఇచ్చింది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే మహాలక్ష్మి తల్లి మంత్రం చదువుకుంటూ ఈ చీమలు అనేటటువంటివి పంపిస్తుంది, ఫస్ట్ లక్ష్మీదేవి ఏజెంట్స్ వాళ్ళు, ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ ఇది ఏమిటది హార్డ్ వర్కింగ్ జీవి ఏదైనా ఉందంటే చీమేనమ్మా. ఆ చీమ రాబోయే దూరదృష్టి ఉన్నటువంటిది. ఎంతో కాలంలో వర్షాకాలం వస్తుంది, ఇప్పుడు మనం బయట తిరగలేమని చెప్పేసి ముందే ప్రతి యాంట్ కూడా లోపలికి తీసుకువెళ్ళి దాస్తుంది. అండ్ అక్కడ ఎక్కువ హార్డ్ వర్క్ చేసేది ఎవరో తెలుసా, ఆ గ్యాంగ్ నడిపేది ఎవరో తెలుసా, ఫిమేల్ యాంట్. ఈ చిన్నప్పుడు మనం చదువుకున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితులు అలాగే స్త్రీలందరూ కూడా మరి ఈ కాలంలో ఆ చీమలను చూసే మ్యాన్ డామినేటెడ్ సొసైటీ పోయి ఇప్పుడు హ్యాండ్ పెక్డ్ సొసైటీకి తయారైంది. ఆడవాళ్ళ సామ్రాజ్యం ఏర్పడింది, ఆడవాళ్ళ డామినేషన్ వచ్చింది. చక్కగా ఆడవాళ్ళ డామినేషన్ ఉన్నటువంటి కుటుంబాలు ఏ కుటుంబం అయినా భర్త భార్య మాట వింటే ఆ కుటుంబం బాగుపడుతుంది అని ఎస్టాబ్లిష్ అయిపోయింది. సో ఈ విధంగా మనం ఈ చీమల్ని మనం ఇండికేషన్గా లక్ష్మీదేవి వచ్చేది అని చెప్పి మనం ఇండికేషన్గా తీసుకోవచ్చమ్మా. గురుజీ, ఈ మధ్యకాలంలో చిన్న వాటికి అప్పులు చేయడం అనేది బాగా అలవాటైపోయింది. అంటే ఒకప్పటి కాలంలో వివాహం చేయటానికి కానీ లేదు అంటే ఇల్లు కట్టడానికి కానీ మాత్రమే అప్పు చేసేవారు అని చెప్పి వింటూ ఉంటాం. కానీ ఇప్పుడు అసలు అప్పు అని అంటే భయమే లేకుండా పోయింది. ప్రతి చిన్నదానికి మన దగ్గర లేకపోయినా మనకు అది కావాలి అంటే ఎవరి దగ్గరన్నా అప్పు చేయాలి, ఈ ధోరణి ఎక్కువగా నడుస్తుంది. మరి చేసిన అప్పులు తీర్చాలి అని అంటే దానికి తగ్గ ధనం మనం సంపాదించాలి, సంపాదించిన ధనం నిలబడాలి. ఇవన్నీ ఏమీ లేదు, మనకు అనుకున్నంత డబ్బు సమకూరట్లేదు. ఒకవేళ వచ్చినా అది ఏదో రకంగా నిత్య జీవితంలో ఈ ఖర్చులకు వీటికే అయిపోవటము, ఆ అప్పులాగా అలాగే మిగిలిపోవటము, ఇదంతా చూస్తూ ఉన్నాం. కొంతమంది అప్పుల బాధతోటి ఇబ్బందులు పడి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒకప్పటి కాలంలో రైతుల ఆత్మహత్యలను కూడా మనం ఎక్కువగా వినేవాళ్ళము. ఇలాంటి అప్పుల నుంచి బయటపడాలి, అందరూ బాగుండాలి అని అంటే ఏదైనా పరిహారం ఉందా? అసలు ఫస్ట్ ఇప్పుడు ఆ కాలంలో అప్పు అడిగితే పారిపోయేవారు, మనుషులు ఇవ్వాలి. ఒకడు నాకు కనబడ్డాడు, గురువుగారండి నేను కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ మేము ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళు మమ్మల్ని చూసి పారిపోతారండి అన్నాడు. ఎందుకు నాయన అన్నాను. ఎందుకు నాయన అంటే అప్పు అడుగుతామనండి అన్నాడు. కరెక్ట్, అతను చెప్పింది. బాబాయ్ వీళ్ళు అప్పులు అడుగుతారా బాబు అని పారిపోయారు. ఇప్పుడు కూడా జరుగుతోంది కదా గురుజీ. అవును, అవసరానికి ఏమన్నా అడుగుతారేమో అని చెప్పి దూరం పెట్టే వాళ్ళే ఎక్కువ ఉంటారు కదా. ఆ కాలంలో అయితే మనుషుల్ని అప్రోచ్ అవ్వాలి. ఇప్పుడు తరం మారింది, టెక్నికల్ ఎరా వచ్చింది. లక్ష్మీదేవి బొమ్మ బొరుసు రెండు కదా, రూపాయికి హెడ్ అండ్ టెయిల్.
ఇప్పుడు హెడ్ రూపంలో ఉన్నది బొమ్మ రూపంలో ఉన్నది బొరుసు రూపంలో వచ్చేసింది. ఉమ్. అప్పు ఇచ్చేవాడు నేనిస్తా అని వస్తున్నాడు. రోజు ఫోన్ రావట్లేదా నీకు? ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ బ్యాంక్, Loans. అప్పు కావాలా, లోన్స్ కావాలండి, హౌస్ లోన్స్, పర్సనల్ లోన్స్, ఏ లోన్స్ కావాల్సి ఆ లోన్స్. అందువలన నేను ఇస్తా అంటారు, తర్వాత తాట తీస్తా అంటారు, కట్టకపోతే. ఇస్తారు కదా, మొత్తం మీద ఇచ్చేస్తున్నారు. అయితే మనం అడగాలి అప్పుడు, ఒక 500 కోట్లు ఇయ్యమ్మా అని అడగాలి. 500 కోట్లు ఇయ్యమ్మా అంటే వెంటనే ఫోన్ పెట్టేస్తుంది. మీరేం చేస్తారంటే, అంటే వాళ్ళు అన్నీ చూసుకుంటారనమాట. ఈ అప్పు ఇచ్చేటటువంటి వాళ్ళంతా కూడా ఆ కాలంలో చూసేవారు, ఈ కాలంలో కూడా బ్యాంకులు కూడా చూస్తాయి. అయితే హానెస్ట్గా మనము ఆ అప్పుల్ని తీరిస్తే అప్పుడైనా ఇప్పుడైనా నమ్మకంతో మళ్ళీ తిరిగి ఇచ్చేస్తారు, మళ్ళీ ఇస్తారు. దీనికి ఏం బలం కావాలా? గురుబలం కావాలి. ఓ. మనం తిరిగి మళ్ళీ ఇవ్వాలిరా బాబు వాడికి అని చెప్పేసి అప్పులు తీరాలంటే గురుబలం ఉండాలి తీసుకున్న వారికి. ప్రతి దానికి లైఫ్లో జరిగే ప్రతి దానికి కూడా గురుబలమే అనమాట. డబ్బులు మనకి పుష్కలంగా రావాలంటే గురుబలం ఉండాలి. తర్వాత అప్పులు పుష్కలంగా చేయాలి అంటే కుజబలం ఉండాలి. బాగా అసలు అప్పు నేను ఇస్తాను రెండురా అని అంటే చూడు 89 మంది వదిలేస్తారు, మాకొద్దు బాబోయ్ అంటారు. 11 మంది డేర్ అండ్ డాషింగ్ హీరోలాగా వస్తారు, మేము తీసుకుంటామని. అంటే అప్పు అంటే భయం ఉన్న వాళ్ళు ఉన్నారు. అది కుజుడు, జాతకంలో కుజుడు చెడిపోవాలన్నమాట. కుజుడు కర్కాటక రాశిలో ఉండి నీచ పట్టేసేయాలా, శత్రుక్షేత్రాల్లో ఉంటే రండి 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 అప్పు ఇవ్వండి అని అడుగుతారు. అదే కుజుడు మకర రాశిలో ఉచ్చస్థితిగతుడై ఉండి మేషరాశిలో కానీ వృశ్చిక రాశిలో కానీ స్వక్షేత్రాల్లో ఉంటే అప్పంటే భయపడతారు పాపం వీళ్ళు తీసుకోవడానికి. మొత్తం మీద అప్పు వచ్చింది, బాగానే ఉంది, అప్పులు చేశారు. ఆ మధ్యకాలంలో రైతులు సొసైడీలు చేసుకున్నారు. ఆ కాలంలో తీర్చలేక సొసైడీలు చేసుకున్నారు. ఈ కాలంలో అప్పు ఇచ్చిన వాడు సొసైడీ చేసుకుంటాడు. ఎందుకు? వాడిని అడగలేక. అప్పు ఇచ్చేటప్పుడు అప్పు కావాల్సి వచ్చినప్పుడు అమ్మా ఇస్తా బంగారం తల్లి అది ఇది అని అడుగుతారు. తర్వాత సెకండ్ డేనే, ఎక్కువ రోజులు కూడా అక్కర్లేదు, వడ్డీ ఇస్తానంటారు. ఏమన్నా రెండో రోజునే వాళ్ళు ఇవ్వరనమాట. ఏంటి ఇస్తాం, తర్వాత ఇస్తాం, మా దగ్గర ఉన్నప్పుడు ఇస్తాం, ఇంకా టైం చెప్పరనమాట. ఇంకెవరు ఇస్తారమ్మా? కాబట్టి ఈ యొక్క చెడిపోయినటువంటి ఈ గ్రహాలని మనం బాగు చేసుకోవాలి, గురుబలం ముఖ్యంగా. ఆ గురుబలం చేయాలంటే ఎవరిని చేయాలమ్మా? బృహస్పతిని చేయాలి. దేవతల గురువైనటువంటి బృహస్పతి. అది ఒక్క కాశీనగరంలోనే ఉంది ఆ ఆలయం. కాశీనగరంలో మనం విశ్వనాథుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు గంగా హారతి జరుగుతూ ఉంటుంది. ఆ హారతి దగ్గర నుంచి ఆ పక్క కొంచెం ముందుకు వెళితే అక్కడే ఈ యొక్క బృహస్పతి దేవాలయం స్వయంభూ ఉన్నదన్నమాట. మరి అందరూ కాశీ వెళ్ళలేరు కదా, అందుకని దేవతల గురువు అయినటువంటి ఆ బృహస్పతిని ఆరాధించాలి. జనరల్గా ప్రతి ఒక్కళ్ళు లక్ష్మీదేవి డబ్బు కావాలంటే ఏ రోజు ఆరాధిస్తారు చెప్పండి? శుక్రవారం చేస్తారు. శుక్రుడికి సంబంధమే లేదు. శుక్రుడు ఎంతసేపు విలాసంగా డబ్బులు ఇస్తాడు, విలాసాలకి ఖర్చు పెట్టి ఇచ్చేస్తాడు అంతా కూడా. ఒక ఇల్లు కొనుక్కున్నామమ్మా, ఇల్లు దేనికి? చక్కగా ఉండడానికి, షెల్టర్. వర్షం రాకుండా, ఎండ పడకుండా, గాలికి పడిపోకుండా, మనకేదే అవ్వకుండా షెల్టర్. కానీ శుక్రుడు ఏం చేస్తాడు? ఇంటీరియర్ డెకరేషన్ లోపల ఒక 25 లక్షలు మళ్ళీ లోపల చేసేయడానికి గట్టిగా. మళ్ళీ అది కూడా ల్యాప్టాప్ పట్టుకొని, కార్పెంటర్ చేస్తే నచ్చదు వీళ్ళకి, ల్యాప్టాప్లు వేసుకొని వచ్చేస్తారు. అసలు వాళ్ళకి ఏది కూడా తెలియదు. వచ్చేసి ఇట్లా చూపించగానే ఈ డిజైన్ ఆ డిజైన్ అనగానే మనం సాఫ్ట్వేర్ వాళ్ళు రాసి ఇచ్చేస్తారు. తర్వాత అప్పుల పాలు అయిపోతారు అనమాట, స్టైల్కి వెళ్ళి కట్టిన వాళ్ళు అంతా కూడా. సో ఈ రకంగా చేయించేది శుక్రుడు. శుక్రవారం కాదు పూజ చేయాల్సింది అప్పులు తీరాలంటే, గురువారం చేయాలి. అందువల్లనే వెంకటేశ్వర స్వామికి మనం ఇంత పెద్ద తిరుపతి ఉంది కదా, తిరుపతి గురించి అందరూ వెళ్తారు. తిరుపతి వెళ్ళని వాళ్ళు లేరు, తెలియని వాళ్ళు లేరు. తిరుపతిలో ఏ రోజు చేస్తారు చెప్పు? మెయిన్ డే ఏంటి తిరుపతిలో? వెంకటేశ్వర స్వామివారి నిజరూప దర్శనం అయితే గురువారం. అందుకే నువ్వు సీక్రెట్ కనిపెట్టేసి, అందుకే నువ్వు ధర్మ మార్గంలో విజితానికి ధర్మాన్ని అందిస్తున్నావు, జనాలకి నిజాలను అందిస్తున్నావు. అయితే అందరూ శనివారం చేస్తాం. అక్కడ గురువారంలో స్వామివారికి, లక్ష్మీదేవికి, అక్కడ స్వామివారికి శ్రీ సూక్తంతో మనము అభిషేకం చేస్తాం. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాత వేదో మమావహ తామ్ ఆవహ జాత. ఇది దీంతో అందరూ కూడా చేయాలి గురువారం నాడు. అందరూ చేయొచ్చా శ్రీ సూక్తం? మరి శ్రీ సూక్తం స్త్రీలు అందరూ చేయాలి. డబ్బు కావాలన్న వాళ్ళు, ఆడవాళ్ళకి డబ్బులు అక్కర్లేదా? మగవాళ్ళకే కావాలా? మగవాళ్ళే చెయ్యాలా?
వేదం సంగతి అవన్నీ తర్వాత చూసుకుందాం. ఈ పండితులందరూకి డబ్బులు అవసరం లేదా? వాళ్ళకి ఏముంది, ఏదన్నా చెప్పేస్తారు. కరుపు నిండిన బేరాలు. కాబట్టి ఇప్పుడు మనకి స్త్రీలకు కానీ పురుషులకు కానీ డబ్బు అనేటటువంటిది చాలా అవసరం కలియుగంలో. ధర్మ మార్గంలో సంపాదించాలి, ధర్మ మార్గంలో భగవంతుని ప్రసాదం చేయాలి, ధర్మ మార్గంలో మనము అమ్మవారిని మనం ఆరాధించాలి. అప్పుడు మాత్రమే వస్తుంది. మళ్ళీ మన ఇష్టం వచ్చినట్టు అధర్మ మార్గంలో వెళ్ళి సంపాదించాలి, వాడిది కబ్జా చేసేద్దాం, వీడిది ఇచ్చేద్దాం అనుకుంటే కుదరదు. ధర్మంగా మనం సంపాదించుకుంటూ పోతే అప్పులు తీరిపోతాయి అంటున్నారా? ఖచ్చితంగా. అంటే ధర్మాన్ని మనం కనుక పాటించినట్లయితే ఎంతసేపు కూడా ధర్మంగా వెళ్ళినప్పుడు లక్ష్మీదేవి నిమిషంలో వస్తుంది. నిమిషం. ఇప్పుడు మనం రాహువు చెడ్డవాడు అని అంటారు అందరూ, బాగుంది. కానీ రాహువుని ప్యాసిఫై చేయాలంటే, శాంతి చేయాలంటే డిసిప్లిన్గా ఉండాలి, ధర్మ మార్గంలో ఉండాలి. శని క్రూరగ్రహము అని అంటారు. శనిని ప్రసన్నం చేసుకోవాలంటే ధర్మంగా ఉండాలి. అధర్మంగా ఉండేవాళ్ళని ఏ గ్రహం అనుగ్రహిస్తుందో చెప్పమనండి శాస్త్రం చెప్పేది. ఎక్కడా చెప్పలేదు. ఏ దేవుడు అన్యాయంగా వెళ్ళిన వాడిని నేను అనుగ్రహిస్తానని ఎక్కడైనా పురాణాలు కానీ వేదాలు కానీ శాస్త్రాలు కానీ చెప్పినాయా? ఏ దేవతలైనా ఏ యొక్క గ్రహాలైనా మనల్ని పీడించేటటువంటి వాళ్ళంతా కూడా ధర్మ మార్గంలో వెళితేనే అవుతుందన్నమాట. కాబట్టి వీళ్ళంతా కూడా గురువారం నాడు అమ్మవారు మహాలక్ష్మి తల్లిని మనము శ్రీసూక్తంతో కానీ మహాలక్ష్మి అష్టోత్తరంతో కానీ ఓం ప్రకృత్యై నమః ఓం వికృత్యై నమః అంటూ చేయాలి. ఏ బట్టలు వేసుకోవాలా? మనము గురువారం నాడంటే జనరల్గా గోల్డ్ కలరు బృహస్పతికి ఇష్టము అని అంటాం. లేకపోతే మనం పింక్ కలరు లక్ష్మీదేవికి ఇష్టము, శుక్రవారం కాబట్టి డబ్బులు కాబట్టి అని అంటాం. అందువలన కేసీఆర్ గారు ఆ పింక్ కలర్ పెట్టుకున్నారు. అయితే డబ్బులు వచ్చినాయి, కానీ అది కాదు అక్కడ అసలైనటువంటిది. ఏ కలర్ వేయాలి? గ్రీన్ కలర్ బట్టలు వేయాలి, ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించి గురువారం నాడు మనము బృహస్పతిని కానీ ఆరాధించి, అలాగే లక్ష్మీదేవికి చేసి ఏం పుష్పాలు పెట్టాలి? గ్రీన్ కనకాంబరాలు మాత్రమే పెట్టాలి. ఇప్పుడు మనం కనకాంబర పూలు చెట్లు ఉంటాయి కదా, ఆ గ్రీన్ కనకాంబరాలు ఉంటాయి, వెరీ రేర్గా దొరుకుతాయి. అవి అడవుల్లో పిచ్చి పిచ్చి చెట్ల కింద మనం వదిలేస్తాం. సో ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి సంపంగి, ఆకుపచ్చ కలర్లో ఉన్నటువంటి పైనాపిల్ని మనము పైన తొక్కంతా ఆకుపచ్చ రంగులో ఉంటుంది, అది తీసుకొచ్చి అమ్మవారికి బృహస్పతికి అది నివేదన కనుక చేసినట్లయితే మంత్రం ఈ ఓం బృహస్పతి ఏ నమః, అలాగే ఓం మహాలక్ష్మి నమః వీళ్ళకి కనుక చేసినట్లయితే ఇలా 108 రోజులు చేస్తే చాలమ్మా. కటిక దరిద్రుడైనా సరే వాడి కర్మను తొలగిస్తాడు అండ్ డెఫినెట్గా ధనవంతుడిని చేస్తాడు. దీనికి ఏమిట్రా చేయాలి అని అంటే, గురువారం నాడు మంత్రాలయంలోని రాఘవేంద్రుడు కానీ లేకపోతే దక్షిణామూర్తి కానీ గాణగాపురంలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి వారిని కానీ, ఏ గురువైనా పర్వాలేదు, వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కానీ, ఇలా ఏ గురువైనా సరే మన ఇంటి దగ్గరలో ఏ గుళ్ళు ఉన్నాయో ఆ గుడికి వెళ్ళొచ్చు. గుళ్ళు ఇంట్రెస్ట్ బ్యాచ్ ఉంటారు, వాళ్ళు వెళ్ళి మేడి చెట్టుకి నీళ్లు పోయాలి. మేడి చెట్టు మొదల్లో అనగాదేవి, దత్తాత్రేయ స్వామి, 64 యోగిని గణాలు ఉంటారు. ఇలా కనుక చేసుకున్నట్లయితే కేవలము 21 ప్రదక్షిణాలు వీళ్ళు చేసినట్లయితే ఒక లైన్ గీసేస్తాడు బృహస్పతి. దేవాలయానికి వెళ్ళక ముందు ఈ యొక్క ఆరాధన ఈ సిస్టమేటిక్గా నువ్వు చేయకముందు ఎలా ఉంది, వెళ్ళిన తర్వాత నీ కర్మలన్నీ తొలగించి ఇటువైపు నీ జీవితాన్ని బ్రహ్మాండంగా మార్చేస్తాడు. కాబట్టి ఖచ్చితంగా ధనవంతులు అవుతారు. ఈ అప్పుల బాధలన్నీ కూడా తీరిపోతాయి అండ్ డెఫినెట్గా ప్రతి వాళ్ళు కూడా కొత్తగా కూడా మనకు అప్పులు ఇస్తారు, అడిగిన వెంటనే కూడా ఇస్తారు. అంటే జాతకం మారిపోతుందన్నమాట. ఇదమ్మా ఏ గ్రహ అరిష్టస్థానగతా తేషాం గ్రహాణం శుభ ఏకాదశ స్థలాఫలా వ్యాప్త్యర్థం. అరిష్ట స్థానాల్లో ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా మరి మంచి ధనవంతమైనటువంటి శుభప్రదమైనటువంటి ఏకాదశ స్థానాల్లోకి వస్తాయి. ఏ పూజాం కరిష్యే, ఏ పూజ చేస్తాం. దీనికి ఏమైనా బాగా చదువుకున్నాం, మేము సాఫ్ట్వేర్ ఇంజనీర్లం, మేము డాక్టర్లం, మేము బాగా చదువుకున్నాం, మరి కేవలం మంత్రాలతో చింతకాయలు రాలుతాయా, కేవలము ఈ గురువారం చేస్తే మనకి ధనం వస్తుందా అని అనుకునేటటువంటి వాళ్ళకి వాళ్ళ చిన్నప్పుడు తీసినటువంటి కెమిస్ట్రీ పుస్తకాలు తీయండి. నేను చెప్తున్నాను, న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్స్ తీయండి. when any element is bombarded with the neutron, its atomic number is increased by 1, 2 అలాగా కొన్ని రియాక్షన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చూసుకోవచ్చు వాళ్ళు. అండ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ప్లానెట్స్ అనమాట.
ఆ గ్రహాలు ఆ ఎలిమెంట్స్ ఎలాగైతే 4వ ఇంట్లో ఉన్నది 6వ ఇంట్లోకి 2 అటామిక్ నెంబర్ 2 పెరిగినప్పుడు పరమాణు సంఖ్య నెక్స్ట్ గ్రూప్లోకి వెళ్ళిపోతుందో 4వ ఇంట్లో 6వ ఇంట్లోకి, ఆ విధంగా ఈ యొక్క గ్రహం 4వ ఇంట్లో ఉన్న గ్రహం 6వ ఇంట్లోకి వెళుతుంది. అంటే సైంటిఫిక్గా చెప్తున్నాను నేను. కాబట్టి ఎవరికన్నా అభ్యంతరం ఉంటే ఇందులో చెప్పొచ్చు. అంత అథెంటిక్గా ఎందుకు చెప్తున్నాను నేను అంటే, అప్పుల బాధతో భారతదేశం లేదు. ఇప్పుడు మనం ధనవంతులం అయిపోయాం. కొత్తగా ఇప్పుడు మనకి జొన్నగిరిలో, కర్నూలు జిల్లాలో జొన్నగిరిలో మనకి 9,000 కోట్ల బంగారం దొరికింది. ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ధనవంతమైపోయింది అనమాట. ఎలాగైతే మొన్నటిదాకా అప్పులు 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 అంటూ బాధపడ్డారు, వీళ్ళంతా క్షణాల్లో మారిపోయింది. ఆ విధంగా క్షణాల్లో మానవుడు కూడా, ప్రతి ఇండివిజువల్ పర్సన్ కూడా అప్పుల బాధతో సతమతమైపోతున్నామనే వాళ్ళు నేను చెప్పిన రెమెడీ, ఈ సింపుల్ రెమెడీ, ₹1 ఎవడికి ఒక్కర్లా, ఇది చేసుకుంటే అవ్వకపోతే మళ్ళీ నన్ను అడగండి. రేపు 26వ తారీఖునే ఓపెనింగ్ అనమాట. చూసుకోండి, కావాల్సి గూగుల్ చేసి చూసుకోండి. జొన్నగిరి ఓపెనింగ్ చేస్తున్నాడు ఆయన. గోల్డ్ మైన్ దొరికింది. ఆ విధంగా ఇది మరి ఎంతకాలం నుంచి ఎందుకు దొరకలేదు బంగారం ఆయనకి? ఇప్పుడే ఎందుకు దొరికింది? కాబట్టి నిరంతరం మంత్రజపం చేయాలి, నిరంతర పరిశ్రమ చేయాలి. అదమ్మా అలా దొరుకుతుంది. అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోతాయి. నేను చెప్పిన ప్రొసీజర్ ప్రకారం చేస్తే నెంబర్ 1 అయిపోతారు అందరు. ధన్యవాదాలు గురుజీ. ధన్యవాదాలు. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి